ప్రచారంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఎల్లుండి నుంచి నామినేషన్లు మొదలు కానున్నాయి. ప్రచారంలో మరింత దూకుడు పెంచడానికి సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పబ్లిక్ మీటింగ్స్లో సీఎం పాల్గొంటున్నారు. అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు కూడా రేవంత్ రెడ్డి హాజరవుతారని పార్టీ నేతలు చెప్తున్నారు. తర్వాత ఆ నియోజకవర్గంలోనే సభలు పెట్టేలా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నారు. ప్రచారంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఎల్లుండి నుంచి నామినేషన్లు మొదలు కానున్నాయి. ప్రచారంలో మరింత దూకుడు పెంచడానికి సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పబ్లిక్ మీటింగ్స్లో సీఎం పాల్గొంటున్నారు. అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు కూడా రేవంత్ రెడ్డి హాజరవుతారని పార్టీ నేతలు చెప్తున్నారు. తర్వాత ఆ నియోజకవర్గంలోనే సభలు పెట్టేలా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నారు. రైట్, డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కాంగ్రెస్ క్యాంపెయినింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మరింత స్పీడప్ చేసింది. మొన్న రాష్ట్రానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతలు మరింత ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటు స్థాయిలో పెద్ద ఎత్తున సమావేశాలు, ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా వరుసగా సభలు సమావేశాలను నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు పార్లమెంట్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నాయి, మరొకవైపు భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న నారాయణపేట నియోజకవర్గంలో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థాయి పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు. అంతకన్నా ముందే చేవెళ్ల కావచ్చు, మల్కాజిగిరి కావచ్చు, అదేవిధంగా వివిధ పార్లమెంట్ స్థాయిలో బహిరంగ సభలు నిర్వహించారు. దాంతోపాటు ఏఐసీసీ ఆధ్వర్యంలో కూడా తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు సభలు సమావేశాలు గ్రౌండ్ లెవెల్లో కూడా ఇంటింటికి ప్రచారాలు చేస్తున్నాయి. మరొక వైపు కూడా ఎన్నికల్లో ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసే సమయంలో కూడా హాజరు కావాలని అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చాలామంది తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ పార్టీ 17 పార్లమెంట్ స్థానాలకు 14 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇవాళ సాయంత్రం లోపు మరొక 3 స్థానాలు పెండింగ్లో ఉన్న 3 స్థానాలు కరీంనగర్, ఖమ్మం, అదేవిధంగా హైదరాబాద్, ఈ 3 స్థానాలు కూడా ఇవాళ సాయంత్రం లోపు ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఎక్కువగా సగానికి పైగా పార్లమెంటు అభ్యర్థుల నామినేషన్ వేసే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఈ నెల 18న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ వేసే సమయంలో ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అదేవిధంగా 21న కూడా భువనగిరి పార్లమెంటు సంబంధించిన అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కూడా నామినేషన్ వేసే సమయంలో కూడా ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కోమరెడ్డి వెంకరెడ్డి, అదేవిధంగా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా వరంగల్ 22న నామినేషన్ కడియం కావ్య వేసే అవకాశం ఉంది. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది ముఖ్యమైన మంత్రులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా మహబూబ్ నగర్ కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాద్కు సంబంధించి నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థి నామినేషన్ వేసే సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి వాళ్ళ ప్రకటన తర్వాత ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి ఏ రోజు నామినేషన్ వేస్తారో ఆ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల నామినేషన్ వేసే సమయంలో కూడా ఆయన కూడా హాజరయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో పార్లమెంట్ స్థాయిలో నేతలను సమన్వయం చేయడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయన సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు సభలు సమావేశాలను కూడా ఆయన హాజరయ్యి ప్రసంగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అభ్యర్థుల నామినేషన్ వేసే సమయంలో కూడా ఆయన హాజరయ్యి అక్కడ క్యాడర్లు కావచ్చు, లీడర్లు కావచ్చు జోష్ని పెంచే ప్రయత్నం చేయబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మెజార్టీ స్థానాలకు సంబంధించిన సభలు సమావేశాలను నిర్వహించడానికి పీసీసీ ఒకవైపు కసరత్తు చేస్తుంది. అదేవిధంగా ఏఐసీసీ నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. వచ్చే నెల మొదటి వారంలో నల్గొండ జిల్లాలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. అదేవిధంగా పాలమూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే హాజరు కాబోతున్నారు. ఆయన దాంతోపాటు రాహుల్ గాంధీ, ఇతర జాతీయ నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తెలంగాణకు వచ్చే నెల రాబోతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో పార్లమెంటు స్థాయిలోనే నేతలను సమన్వయం చేయడానికి, అదేవిధంగా ఒక మెసేజ్
పంపేలాగా అభ్యర్థులకు సంబంధించి నామినేషన్ వేసే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మెజార్టీ స్థానాలు అంటే 17 స్థానాల్లో దాదాపు 8 నుండి 10 స్థానాల్లో నామినేషన్ వేసే సమయంలో రేవంత్ రెడ్డి వెళ్ళడానికైతే అవకాశం ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఆయా అభ్యర్థులు కూడా వాళ్ళ మంచి రోజులను చూసుకొని వాళ్ళకి సంబంధించిన ఏ రోజు నామినేషన్ వేస్తే బాగుంటుంది, వాళ్ళ రాశి ఫలితాలను కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మంచి రోజును చూసుకొని నామినేషన్ వేస్తామని కూడా పీసీసీకి ఇప్పటికే మెసేజ్ పంపారు. ఏ రోజు వాళ్ళు నామినేషన్ వేస్తే ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. సో మొత్తానికి ఇటు సభలు సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రజలకు కావచ్చు, అదేవిధంగా ఓటర్లను ఉద్దేశించి ప్రసంగం చేయడంతో పాటు నేతలను అదేవిధంగా క్యాడర్లలో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు నామినేషన్ వేసే సమయంలో కూడా ఆయన హాజరు కావడానికి అయితే సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. మొత్తం కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల ప్రచారంలో మరింత స్పీడప్ చేసింది, మరింత వేగవంతం చేసింది. సో చూడాలి, మరి ఎన్నికలకు సంబంధించిన సమయం దగ్గర పడుతున్న కొద్దీ మరింత వేగంగా ఎన్నికల ప్రచారం చేయాలి, జనాల దగ్గరికి వెళ్ళాలి, ఇంటింటికి ఏఐసిసి మేనిఫెస్టోని తీసుకెళ్ళాలి. అదేవిధంగా 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేసిన గ్యారంటీల అమలుకు సంబంధించిన వివరాలను కూడా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి డోర్ టు డోరు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు ప్రతి ఒక్కరిని టచ్ చేసి కాంగ్రెస్ 100 రోజుల్లో చేసిన హామీల అమలుకు సంబంధించి వివరించాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది.